మన కార్యక్రమ ముఖ్య అతిథి మరియు గ్రంథావిష్కర్త మన కరీంనగర్ జిల్లా అన్నం మహానాధికారి గారు మాట్లాడాల్సిందిగా వహించాలి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఉదయ సాహితీ అక్కేపల్లి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తెలుగు సౌరభాలు గ్రంథావిష్కరణ, అక్కేపల్లి ఫౌండేషన్ వారి సాహిత్య పురస్కారాలు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రసిద్ధ కవి, కరీంనగర్ ఆత్మీయ సాహిత్య మిత్రులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి అంటే తెలుగులోనే సభల మీదకి ఒక ఏడాది తర్వాత విచ్చేస్తున్నటువంటి పెద్దలు దాస్యం సేనాధిపతి గారికి, ఇంతకుముందు పద్యాన్ని ఎంత మనోహరంగా పాడి వినిపించవచ్చో మన ముందు చూపించినటువంటి తత్వాది ప్రమోద్ కుమార్ గారికి, వారు పద్యం పాడుతూ ఉంటే పద్య సౌందర్యం ఇనుమడించింది. నిజానికి మీరు పద్యం రాగం కంటే భావాన్ని చాలా ఉద్దీపన చెందే విధంగా చెప్పారు. అంటే లఘువుని గురువులాగా కుంచింపజేయడం, గురువుని లఘువులాగా ఉన్న పద్యమే కానీ అంత సౌందర్యాత్మకంగా చెప్పడం, అంటే రాగం కంటే మీనింగ్ ఎలివేట్ అయ్యేటట్టు పద్యాన్ని చదవడం గొప్ప కళ అని చెప్పారు. అట్లాంటి తత్వాది ప్రమోద్ కుమార్ గారు, తర్వాత అక్కిపల్లి బాలరెడ్డి గారు ఈ సంఘం ఎందుకు ఏర్పరిచాము, ఏ లక్ష్యంతో బహుమానాలు లేదా అవార్డులు ఇస్తున్నాము అనేది చాలా తనదైన భాషలో చాలా సంక్షిప్తంగా, అంటే మనసుతో మాట్లాడాడు. ఆయన భాషతో మాట్లాడలేదు, మనసుతో మాట్లాడినటువంటి బాలరెడ్డి గారు. తర్వాత రామక విఠల శర్మ గారు పద్యాన్ని రాగం చేసింది చాలా మనోహరమైన రాగంలో అద్భుతంగా పాడినటువంటి, అంటే ఇద్దరు నిజానికి పుస్తకం మీదే మాట్లాడారు కానీ ఒకరు కేవలం భావాత్మకంగా పద్యాన్ని చదివితే రామక విఠల శర్మ గారు చాలా మనోహరంగా, ఆయన లోపల గొప్ప గాయకుడు దాగి ఉన్నాడు. అట్లా పద్యం పాడితే పద్యం మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళు కూడా పద్యం పాడాలని ట్రై చేస్తారు. చాలామందికి పద్యం కానీ పాట కానీ సరిగ్గా పాడలేకపోయినా దాని మీది మోహం మనకు ఇళ్లలో ఒంటరిగా ఉన్నప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు మనం తీర్చుకుంటూ ఉంటాం. అట్లాంటి గొప్ప రాగాన్ని ఎవరి నుంచో మనం వినాలి. అట్లా వినిపించిన వారు రామకృష్ణ గారు. నేను అది పాట చాలా మనోహరంగా ఉంది అని అనిపించింది. పద్యాన్ని అట్లా పాట నాకు అనిపిస్తుంది. నాకు కూడా నేను పాడితే తత్వాదిలాగా కొంచెం చెప్పగలనేమో కానీ రామక విఠల శర్మ గారి లాగా మనోహరంగా పాడలేను. అది పాడడానికి ఎప్పుడైనా ట్రై చేయాలని అనిపిస్తూ ఉంది మరి గాత్రం వినిపిస్తే. తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా చాలా సహస్ర కంఠీరవ ఇట్లాంటి బిరుదులు ధరించినటువంటి గాయకుల్లాగా సహస్ర సాహితీ సమీక్షకులు ఈరోజు దాస్యం సేనాధిపతి గారు చాలా తక్కువ మాటల్లో చెప్పినానన్నారు. ఒక 15-20 నిమిషాలు తీసుకొని చెప్పాను అన్నారు, కానీ విలువైన మాటలు చెప్పారు. వాటన్నింటిలోకి పోయే ముందు ఇందాక ఈ పుస్తకం గురించి చాలామంది మాట్లాడారు కాబట్టి పుస్తకంలోకి నెక్స్ట్ ఎంటర్ అవుదాం. ఈరోజు మనం ప్రధానంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఇది తెలుగు భాషా దినోత్సవం మాత్రమే కాదు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది మనం తెలుగు వాళ్ళకు పుట్టించుకుంది కాదు కదా. ఎవరు ఇచ్చారు ఈ పేరు, ఈ పిలుపు ఎవరిచ్చారు అంటే ఐక్యరాజ్య సమితిలో యునెస్కో అనే ఒక ఉప సంస్థ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే తెలుగు వాళ్లకు ఉన్నటువంటి బెడద
కంటే చాలా ఎక్కువ బెడదని ఎదుర్కొంటున్నటువంటి, ఎక్కువ సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి భాషలు కొన్ని వందలు ఉన్నాయి ప్రపంచంలో. కొన్ని వందలు అంటే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువే ఉంటాయి, బహుశా 1000 దగ్గర కూడా ఉండొచ్చు. అట్లాంటి భాషలకు ఒక అలార్మింగ్ బెల్ మోగుతుంది. అవి 10 ఏళ్లకు 5 ఏళ్లకు కొన్ని ఏడాది 2 ఏళ్లలో అంతరించిపోయే భాషలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. మనకు భారతదేశంలో కూడా భాష అసలే లేని ఒక 2 డజన్ల భాషలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. గిడుగు గారు కూడా సవర భాషకు లిపియే లేనప్పుడు దాన్ని బతికించాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడి లిపిని తయారు చేసి ఆ లిపికి ఒక వ్యాకరణం చేర్చి దాన్ని ఒక పుస్తకంగా ప్రచురించి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇవన్నీ ప్రయత్నాలు ఆయన చేశాడు. అట్లా ఆలోచించినప్పుడు ఇప్పుడు భారతదేశంలో విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ రాకముందు అనుకుంటాను, ఆయన లేదా అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుంచి దిగిన తర్వాత కూడా ఒక చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఈ యూపీఎస్సీ అనేది ఉంది కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐఏఎస్ ఐపీఎస్ ఐసీఎస్ ఇట్లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ సెలెక్ట్ చేసే సంస్థలు ఆంగ్లాధిపత్యం లేకపోతే హిందీ ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారతదేశం వాళ్ళకి యూపీఎస్సీ పరీక్షలు ఎంపిక కావడం చాలా సులభం. మీరు తెలుగులో ఇందాక మన ఇద్దరు స్పీకర్స్ విఠల శర్మ గారు, తత్వాది ప్రమోద్ కుమార్ గారు, వాళ్ళకున్న పరిజ్ఞానం హిందీలో వాళ్ళకు అంత పరిజ్ఞానం ఉండుంటే, వాళ్ళు హిందీ బిడ్డలు అయి ఉండుంటే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ వస్తుంది, అక్కడ అది నడుస్తుంది. దక్షిణాది భారతీయ భాషలకు ఆ సౌకర్యం లేకుండా పోయింది. అంటే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనూ హిందీలోనూ రాయాలి. హిందీలో ఎట్లాగో రాయాలి, ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి అంటే తెలుసు. మాతృభాష కాకుండా మరో భాష ఏంటో చక్రవర్తి రాజగోపాలాచార్య లాంటి పెద్ద మనుషులు కూడా చెప్పింది ఏంటంటే మొదలు మా మాతృభాషలో ఆలోచించి తర్వాత ఇంగ్లీష్లో చెప్తామని చెప్పారు. కాబట్టి భాషా సమస్య అనేది ఉంది. ఈ భాషా సమస్య ఉండడం వల్ల దక్షిణాది అనే మాట ఆయన వాడలేదు, నేనే యాడ్ చేస్తున్నాను. ప్రాంతీయ భాషల యొక్క విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు. దీన్ని శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని ఆయన ఒక పాయింట్ రేజ్ చేస్తూ, ప్రతి సంవత్సరం కొన్ని డజన్ల భాషలు భారతదేశంలో, భాషలు కావచ్చు డయాలెక్టులు కావచ్చు, లుప్తమవుతూ ఉన్నాయని చెప్పాడు. దాదాపు ఇదే ఆలోచన ఐక్యరాజ్య సమితి కూడా చేసి ప్రపంచంలోని అన్ని మాతృభాషల్ని బతికించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతా ఉంది రోజు. ఎందుకు నొక్కి చెబుతా ఉంది అంటే, ఏ వ్యక్తి కూడా మాతృభాషలో చెప్పినట్టుగా, మీకు అందరికీ ఎగ్జాంపుల్ చెప్తాను. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే మహాత్ముడి పుస్తకం ఇంగ్లీష్లో మనం ఉంది, దాని తర్వాత తెలుగులోకి తెచ్చుకున్నాం ఆత్మశోధన పేరు మీద. కానీ గాంధీ గారు బ్యారిస్టర్ చదివారు, మీ అడ్వకేట్ అని బాగా తెలిసింది గారు. బ్యారిస్టర్ అంటే చాలా అద్భుతమైన ఆంగ్ల పరిజ్ఞానం ఉంటే తప్ప వాళ్ళు చదవలేదు విదేశాలకు పోయి. ఆయన కూడా తన జీవిత చరిత్ర అంటే తను ఏవైతే నమ్మిన సిద్ధాంతాలను ఎట్లా ఆచరించుకుంటూ వచ్చాడో, ఆచరించుకుంటున్నప్పుడు తనకు జరిగిన సంఘర్షణ ఏంటో చిత్రించాడు ఆత్మకథలో. దాన్ని ఆయన ఏ భాషలో రాశాడు? గుజరాతీలో రాశాడు. గుజరాతీలో ఎందుకు రాశాడంటే ఆయనకు అందులోనే బాగా రాయిస్తుంది. అంటే బ్యారెట్ లా చదివిన వాళ్ళు కూడా మాతృభాషలో రాస్తే, లేదా చక్రవర్తి రాజగోపాలాచార్య లాంటి వేదాలకు భాషను రాసినటువంటి వాళ్ళు కూడా మాతృభాషలో రాయడానికి ఇష్టపడితే, మిగిలిన సామాన్య ప్రజలు వందలాది వేలాది భాషలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఇట్లా ఒక ఇంగ్లీష్ అనేది సూర్యుకు వేలాడబడి ఏ మాత్రం ముందుకు పోగలుగుతారని యునెస్కో ఆలోచించింది. చాలా గొప్ప ఆలోచన. ఆ ఆలోచన నుండి మనం ఇక్కడికి కొంచెం వచ్చి చూస్తే, మనం తెలుగు వాళ్ళం సంఖ్యాపరంగా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులం అంటే, మొత్తం ప్రపంచంలో 60-50 భాషల లిస్ట్ వేస్తే అందులో తెలుగు ఉంటుంది సంఖ్యాపరంగా. 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్నాం మనం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి భాషల ఇన్ఫ్లుయెన్స్ విషయంలో మనము 60-70లో కాదు కదా, 200-300లో కూడా లేదు. ఫ్రెంచ్, ఇంగ్లీషు, స్పానిష్, రష్యన్, చైనీస్, ఈ భాషలన్నీ పెద్ద భాషలు మనం ఒప్పుకుంటాం. చివరికి జర్మనీ కూడా మనకంటే పెద్దదని అంటారు. నిజానికి తెలుగు కంటే
చాలా పెద్దదేం కాదు సంఖ్యాపరంగా, అయినా వాళ్ళ భాషకి వాల్యూ ఉంది. వాళ్ళంతా మదర్ టంగ్ చదువుతున్నారు. మీకు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. యూరోపియన్ స్టేట్స్ ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ అంటాం. యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, సుమారుగా 12, 13, 14 పెద్ద దేశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మాతృభాషలో చదువుకోవడం వల్ల పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురాగలిగారు వాళ్ళు. తర్వాత చాలా రోజుల తర్వాత తప్పనిసరిగా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా సులభం ఉంది కాబట్టి వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగారు. ప్రపంచంలో ఇప్పటికీ మాతృభాష రాజభాష ఒకటే ఉండి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చాలా సుదీర్ఘంగా గురిపెట్టి కొట్టగలిగిన ఒక అద్భుతమైన దేశం చైనా. మనం రాజకీయాలు కాసేపు భాష మీదనే మాట్లాడాలి. చైనా భాష అంత పెద్ద భాష ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎక్కువ మంది మాతృభాష ఏది? ప్రపంచంలో ఎక్కువ మంది మాతృభాష ఏది? ఏంటండి? చైనీస్. ఎస్, సరే, మీరు లోకల్ మీరు అది కావచ్చు. ఇంగ్లీష్ అనుకుంటారు మనోడు, కాదు. రష్యా చాలా పెద్ద దేశం కదా, 2 కాంటినెంట్స్ లో డివైడ్ అయింది కదా, విస్తరించి ఉంది కదా, అదే అనుకుంటాం, కాదు. చైనీస్ అనేది ఎక్కువ మందికి మాతృభాష. ఎక్కువ మందికి మాతృభాష అయిన వాళ్ళు దాన్ని చక్కగా అద్భుతంగా రక్షించుకోగలిగారు. ఇది పెద్దదైతేనే సాధ్యము అనే సూత్రీకరణకు మనం పొరపాటున రావద్దు. ఎందుకంటే ఇంకా కొంచెం పక్కకు జరిగితే జపాన్ ఉంది. జపాన్ అంత పెద్ద దేశం కాదు సంఖ్యాపరంగా. వాళ్ళు కూడా వాళ్ళ మాతృభాషలో మొత్తం అడాప్ట్ చేసుకొని సైన్స్ని, టెక్నాలజీని, సాంకేతికతను, తర్వాత భౌతిక శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, లెక్కల్ని అన్నింటినీ కూడా వాడు జపనీస్లో దొరుకుతుంది. మీకు తెలుసు, జాపనీస్ ప్రొడక్ట్సే ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా యోకోమా ఆ పేర్లన్నీ వాళ్ళే. అంటే భాషను రక్షించుకోవడానికి సంఖ్యాపరంగా ఎక్కువ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్, కానీ సంఖ్యాపరంగా తక్కువ ఉంటే డిసడ్వాంటేజ్ కాదు. ఇవన్నీ మనం భాషల పరంగా అధ్యయనం చేసినప్పుడు మనకు తెలిసి వచ్చేటటువంటి విషయాలు. ఇక తెలుగు వాళ్ళ అదృష్టం దగ్గర మనం ఆగుదాం. తెలుగు వాళ్ళ అదృష్టవంతులే అనుకున్నాం కదా. ఎందుకు అదృష్టవంతులు అంటే సంఖ్యాపరంగా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సాలో కొంత భాగం, కర్ణాటకలో కొంత భాగం, మహారాష్ట్రలో బొంబాయిలో సుమారుగా 10-15%, తర్వాత బార్డర్ డిస్ట్రిక్ట్లో కూడా 1-3% ఉంటారు. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఏర్పడి, అంటే ఆంధ్ర రాష్ట్ర అనేది ఒకటి ఏర్పడి మద్రాస్ టౌన్ని వాళ్ళకి వదిలిపెట్టి వచ్చేటప్పుడు తెలుగు వాళ్ళు 60%, తమిళులు 40%. ఇదంతా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్సే, నేను ఊహించి చెప్తుంది కాదు. అట్లా వాళ్ళు అక్కడ ఉండే 60% తెలుగు వాళ్ళందరూ ఇప్పుడు 35% తెలుగు వాళ్ళు అయ్యారు. 35% తెలుగు వాళ్ళు ఎట్లయ్యారు అంటే వాళ్ళు, అంటే తమిళనాడు లేదా తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం కూడా తమిళీకరణ చేసేసింది. తమిళ్ తర్వాత ఇంకేదైనా నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోమన్నది, ఇంగ్లీష్ నేర్చుకోమన్నది, హిందీ కూడా నేర్చుకోవద్దన్నది. ఇంకా వేరే భాషల గురించి వాళ్ళు పట్టించుకోలేదు, తెలుగును పట్టించుకోలేదు. మన వాళ్ళందరూ మెల్లమెల్లగా ఏంటంటే, అంటే ఆంధ్ర ప్రాంతం కావచ్చు, రాయలసీమ ప్రాంతం కావచ్చు, అడపాదడపా ఉంటే తెలంగాణలో ఉంటే తెలంగాణలో తక్కువనే ఉంటారు. వీళ్ళందరూ తమిళులు అయిపోయారు. ఎందుకు తమిళులు అయిపోయారంటే 1953లో కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 53కి ఇప్పటికి 60 ఏళ్ళు అయిపోయింది. 60 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మనలందరూ మీడియం అంతా తమిళం చదువుకున్నాము. సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ లాంగ్వేజ్ మనకి ఇట్లా తెలుగు ఉంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదా ఇక్కడ. అట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజ్లో వాడు ఒకటే లాంగ్వేజ్ ఉండాలి, ఇంకొక లాంగ్వేజ్ అవసరం లేదు కొట్లాడింది. వాళ్ళు సక్సెస్ అయింది. సో వాళ్ళు ఏంటంటే తమిళ్ అండ్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు కాబట్టి తెలుగు ఉపసంహరించబడ్డది. తర్వాత రామయ్య ఉంటే వాళ్ళ పేర్లన్నీ ఒక 10-20 ఏళ్ళ తర్వాత రాయరాక రామన్ అని రాస్తారు. రామయ్య ఉంటే రామన్ అని రాస్తారు. కృష్ణ ఉంటే కృష్ణన్ అని రాస్తారు. మూర్తి ఉంటే ఇంకేదో రాస్తారు, తమిళ అని చేసేస్తారు. వీళ్ళు కూడా తమిళులు అయిపోతారు. ఈ క్రమంలో నేను ఒక 1 year బ్యాక్ తమిళనాడులో ఒక టూర్ చేశాను. తమిళనాడులో టూర్ చేసి మద్రాస్ పట్టణము, తర్వాత ఇంకా బార్డర్లో
శ్రీశూరుకు ఉండేటటువంటి 2-3 డిస్ట్రిక్ట్స్ తిరిగాము. తిరుగుతూ ఉన్న క్రమంలో అక్కడ తమిళ్ కంపల్సరీ అని ఒక యాక్ట్ తెచ్చింది తమిళనాడు వాళ్ళు. తమిళ్ కంపల్సరీ అంటే ఏ స్కూల్ అయినా కానీ, ఏ మేనేజ్మెంట్ ఉండే స్కూల్ అయినా కానీ వాడు తమిళం చదవాలి. చేసే క్రమంలో షోలింగనల్లూరు అని ఒక ఏరియా పేరు చెన్నైలో. షోలింగనల్లూరులో ఒక కొద్దిగా మాస్ ఏరియా అనమాట, కొన్ని కూలి చేసుకొని బతికేటటువంటి వాళ్ళ దగ్గర ఉండే స్కూల్కి పోయాం మేము. నేను, ఎస్వి సత్యనారాయణ గారు, నందని సిద్ధారెడ్డి గారు, ఇంకొక 2-3 కలిసి పోయాము. పోయినప్పుడు అక్కడ ఉండే పిల్లలందరూ తెలుగువాడు, మొత్తం స్కూలే తెలుగులది. కానీ అందరూ టీచ్ చేసేది తమిళ్ మీడియం, గవర్నమెంట్ స్కూల్, తమిళ్ మీడియం, తమిళం ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఇంకొక లాంగ్వేజ్. వాళ్ళతో మాట్లాడితే తెలుగు వస్తుందా మీకంటే తెలుగు మంచి ప్రమాణంగా మాట్లాడుతున్నారు పిల్లలు, కానీ రాయడం కాదు. వాళ్ళ ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నారు, కానీ ఇంట్లో తెలుగు రాయడం అనేది వాళ్ళ నాన్నకు వస్తుంది. వాళ్ళ నాన్న ముసలుడు అయిపోయాడు, లేదా వాళ్ళ తాత ముసలుడు అయిపోయాడు, వాళ్ళకి వస్తుంది, నాన్నకు రాదు, కొంచెం కొంచెం వస్తుంది. ఈమెకు అసలు రాదు, ఈ అమ్మాయికి కానీ ఈ అబ్బాయికి కానీ అసలు రాదు. ఇట్లా భాష మనం తెలుగులో చాలా పెద్ద భాషికులం, తెలుగుని ఇట్లా వదిలేసుకుంటున్నాం. తర్వాత కన్నడంలో పోయి చూస్తే మీరు బెంగళూరులో కానీ ఇంకా కన్నడంలో రాయచూర్ లాంటి ప్లేసెస్కి పోయి చూస్తే తెలుగే మాట్లాడతారు, కానీ తెలుగు చదువుకునే అవకాశం లేదు, తెలుగు రాసే అవకాశం లేదు. ఒక 50-60 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, వాళ్ళంతా కన్నడికులు అయిపోతారు. అట్లే ఒడిస్సా వాళ్ళు ఒరియా వాళ్ళు అయిపోయారు, వాళ్ళు కన్నడికులు అయిపోయారు, వీళ్ళు తమిళియన్స్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే మనకు రెట్టు మిగిలింది. ముంబై పరిస్థితి నేను చూడలేదు. ముంబైలో కూడా ఇంచుమించు తెలుగు ఉంటారు. మనం సాహిత్యం సృష్టించడం కాదు, భాషను బతికించడం అంటే కేవలం సాహిత్యం సృష్టించడం, కవిత్వం రాయడం, కవిత్వంలో పద్యం రాయడం మాత్రమే భాషను రక్షించుకోవడం కాదు. భాష రక్షించబడాలంటే కొన్ని యాక్టివిటీస్ ఉండాలి. అంటే మనం ఇక్కడికి వచ్చి తెలుగు ప్రాంతాలలో ఉండేటటువంటి వాడు అవసరం కొద్ది కానీ, ఇష్టం కొద్ది కానీ తెలుగును నేర్చుకోగలగాలి. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు, ఆంధ్రప్రదేశ్లో కూడా లేవు. కొద్దిగా వాడు బయట నుంచి వచ్చి వారి భాష కొంచెం మాట్లాడుతూ, హిందీ కొంచెం మాట్లాడుతూ, ఇంగ్లీష్ కొంచెం మాట్లాడుతూ మేనేజ్ చేసుకొని 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి కూడా వాడు తెలుగు రాకుండా వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక ఫినామినా. తర్వాత మనము కొద్ది గొప్ప మీరు అన్నారు కదా, వేరే భాషల్లోకి వేరే భాషల నుంచి మనం ఇక్కడికి అడాప్ట్ చేసుకుంటున్నాము, అనువాదాలు చేసుకుంటున్నాము, ఇంగ్లీష్ అనువాదాలు చేసుకుంటున్నాము, హిందీ అనువాదాలు చేసుకుంటున్నాము, బెంగాలీ అనువాదాలు చేసుకుంటున్నాం. కన్నడం కూడా కన్నడ నవల్స్ కూడా నేను 2-3 తెలుగులోనే చదివాను, తమిళం కూడా చదివాను. కానీ మన తెలుగు నవలలు లేదా మన తెలుగు సాహిత్యం ఇతర భాషలకు పోవడం లేదు. కాబట్టి మన భాష గురించి కానీ, మన సంస్కృతి గురించి కానీ అక్కడ గొప్పగా ఆలోచించే అవకాశం లేదు. ఇప్పుడు మనం చుట్టూ ఉన్న భాషల గురించి మాట్లాడాం కదా, మనకంటే కర్ణాటక అంటే కన్నడిగులు సంఖ్యలో చాలా తక్కువ, మనకంటే తమిళియన్స్ సంఖ్యలో చాలా తక్కువ, మనకంటే మలయాళీ వాళ్ళ సంఖ్యలో చాలా తక్కువ, ఒరియా వాళ్ళు తక్కువ. ఒక్క హిందీ తప్ప భారతదేశంలో అందరూ మనకంటే సంఖ్యాపరంగా అల్పసంఖ్యలో తక్కువ సంఖ్య వాళ్ళే. అయినా వాళ్ళ భాషలు బాగా కాపాడబడుతున్నాయి తెలుగు భాష కంటే. ఇది ఒక ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ దగ్గర ఆగాలి. ఎవరైనా దీంట్లో అబద్ధం ఉందని చెప్తే, శోభబద్ధంగా చెప్తే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మన భాష రక్షించబడడానికి ఒక బలహీనమైన చర్య అయినా ఇటీవల తీసుకోబడ్డది తెలంగాణ ప్రభుత్వంలో. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏం తీసుకున్నారంటే, తెలుగు ఒక కంపల్సరీ లాంగ్వేజ్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ స్కూల్స్ అనే ఒక జీవో తెచ్చారు. జీవో కాదు, యాక్టే తెచ్చారు. ఇప్పుడు 3వ తరగతిలో ఉందా అది? అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అది 1వ తరగతిలో, లాస్ట్ ఇయర్ 2వ తరగతిలో, ఈ సంవత్సరం 3వ తరగతిలో. కరోనా వల్ల అది తెలుస్తుంది మనకు 3వ తరగతిలో. అట్లాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ 6వ తరగతిలో, లాస్ట్ ఇయర్ 7వ తరగతిలో, ఈ సంవత్సరం 8వ తరగతిలో తెలుగు కంపల్సరీ చేశారు. నెక్స్ట్ ఇయర్ 9వ తరగతిలో, నెక్స్ట్ ఇయర్ 10వ తరగతిలో చేస్తారు. అంటే సెంట్రల్ స్కూల్స్ కానీ, మిలిటరీ వాళ్ళు నడిపే స్కూల్స్ కానీ, రైల్వే వాళ్ళు నడిపే స్కూల్స్ కానీ, ఐసిఎస్సి సిలబస్ కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ది కానీ, సెంట్రల్ గవర్నమెంట్ది కానీ, లోకల్ బాడీస్ కానీ, ప్యూర్ ప్రైవేట్ స్కూల్ కానీ, తెలుగు అనేది ఇదివరకు నేర్చుకోకుండా చదివించుకోగలిగే పరిస్థితి ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అది లేదు. ఇది ఒక చర్య.
ఇది ఒక పురోగామి చర్య. కానీ ఇదే సర్వస్వం కాదు, ఇది బలమైన చర్య ఇంత మాత్రం కాదు. ఈ చర్య కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణకు మాత్రమే అది వచ్చింది. వచ్చిన తర్వాత అది స్టాండర్డ్ క్లాసెస్కి ఇంకా రీచ్ కాలేదు. అంటే ఒకేసారి అన్ని క్లాసులకు పెట్టకుండా ఏటా ఒక క్లాసులు పెంచుతూ పోతారన్నమాట. నిరుడు అంతకంటే ముందు సంవత్సరం 6వ తరగతిలో ఉన్నవాడిని వెంటాడుతూ ఉంటారు తెలుగు. 10th వచ్చేటప్పటికి వాడు తెలుగు చదువుకొని తెలుగులో పాస్ అయితేనే వాడికి సర్టిఫికేట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇది లేదు. పైగా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక కొత్త చట్టం వచ్చింది. చట్టం అది ఇంప్లిమెంట్ అయిందా లేదా నాకు సరిగ్గా అవగాహన లేదు. ఏంటంటే అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియమే చేస్తారు వాళ్ళు. తెలుగు కాకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం తోటి అడాప్ట్ చేసుకున్నారు. ఇది కూడా ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తెలుగుకి ఒక రకమైనటువంటి డేంజర్ బెల్. ఈ విధానాలు ఇట్లా ఉంచితే మనం శాస్త్రంలోకి తెలుగుని ఎంటర్ చేయించాలి. శాస్త్రంలోకి అంటే ఇప్పుడు గూగుల్ పుణ్యమా అని, లేకపోతే వాట్సాప్ సెల్ ఫోన్లో వచ్చిన అనేక ఫీచర్ల పుణ్యమా అని మనం తెలుగులో మెసేజ్లు పంపుకోవడం, తెలుగులో టైప్ చేసుకోవడం, తెలుగులో బ్రౌజ్ చేయడం అనేది సాధ్యమవుతుంది. అట్లాగే భవిష్యత్తులో ప్రతి ప్రాచీన తెలుగు గ్రంథాన్ని, ప్రతి ప్రాచీనమైనటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని మనం ఆన్లైన్లో అప్డేట్ చేసి విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా తెలుగు భాష రక్షించబడుతుంది. తర్వాత మనము తప్పనిసరిగా తెలుగు నుంచి తెలుగుకి కట్టుబడి తెలుగుని కన్సర్వేటివ్ చేయొద్దు. తెలుగు ఆదాన ప్రదానాలకు ఉపయోగపడే భాష కింద మార్చుకోవాలి. నేను ఇక్కడ పుస్తకంలోకి ఎంటర్ అవుతాను. ఒకటి ఏంటంటే బిఆర్ గణపతి గారు నందయార్యు నుండి నాదాక కవులము రాగినారమయ్య తరివిదీర అమృతమూరు నూటయౌ నిత్యమీ తేట తెలుగు దీనికి ఇంత తీపి ఎట్లు అని తనకు తానే ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకి ఒక పద్యం చంపించి కింది పద్యంలో జవాబిచ్చారు. వృత్తమేది అయినా వృత్తాంతమేదైనా రామబాణమట్లు రాయవలయు, నువ్వు పద్యాన్ని పద్యం కోసం రాయదు, కవిత్వాన్ని కవిత్వం కోసం రాయదు. ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇవాళ బాలరెడ్డి గారు ఒక ప్రయోజనం ఏంటంటే, నా అవార్డు తీసుకున్న వాళ్ళు, శ్రీనారాయణ రెడ్డి గారి అవార్డు తీసుకున్న వాళ్ళు వాళ్ళ బాధ్యతని పెంచుకుంటారు. నేను ఈ అవార్డు తీసుకున్నా అని నేను చెప్పుకోవాలంటే ఆ అవార్డు స్థాయికి వాళ్ళు ఎదగాలి, లేదా ఆ అవార్డు ద్వారా ఇంకొక అవార్డు స్థాయికి వాళ్ళు ఎదగాలి. వాళ్ళంత బాధ్యతాయుతంగా రాయాలి అనేది ఆయన లక్ష్యం. ప్రతి పనికి ఒక లక్ష్యం ఉంటుంది. గణపతి గారు ఏమంటున్నారంటే, వృత్తమేది అయినా వృత్తాంతం ఏదైనా హృదయాన్ని తగిలేటట్టు రాయమంటున్నాడు. హృదయాన్ని తగిలినప్పుడు మానసికంగా మన లోపల మార్పులు వస్తాయి. ఈ మార్పు స్లోగానే ఉంటుంది. సాహిత్యం ఎప్పుడు స్పీడ్ ఉండదు, కానీ ఖచ్చితంగా ఎంతో కొంత సమాజంలో మార్పుని రికార్డు చేస్తూ పోతూ ఉంటారు. ఒక్కనాడే రికార్డు చేయదు. ఈరోజు రాజకీయ నాయకులు అంత స్పీడ్గా మనం సొసైటీని మార్చలేదు. వాళ్ళు అనుకుంటే ఒక చట్టం తెస్తే ఆ చట్టానికి అనుగుణంగా మాట్లాడుతుంటారు. కానీ కవి అనేవాడు ఒక అనధికారిక శాసనకర్త. వాడి శాసనం కూడా ఉంటుంది, చాలా స్లోగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అట్లా ఆలోచించినప్పుడు తెలుగు భాషకి ఇంకా బ్రహ్మాండమైన స్కోప్ ఉంది. కాబట్టి తెలుగు భాషకి కవిత్వం, సాహిత్యంలోని మిగిలిన రూపాల యొక్క అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ మిగిలిన రూపాలను విస్తరిస్తూ పోవాలి. తెలుగు భాషలో తెలుగేతర పదాలు వాడద్దు అనే ఒక కన్సర్వేటివ్నెస్ ఉండొద్దని నేను అంటా. అప్పుడు ఎన్నేళ్ల కింద అంటే 50 ఏళ్ల కింద ఆయన ఒక కావ్యంలో చెప్తాడు, హిందూ భారతదేశంకు దేవలంబులు చెదిరి గజనీ పురాణ మసీదులయ్యే నేటి మసీదు లే రూపం ఎత్తగలవో అని నిరదోసిలో గుర్రం జాషువా చెప్పాడు. అంటే మణిప్రవాళ శైలి అనేది మనకు గుర్రం జాషువా కంటే 500 ఏళ్ళ ముందు నుంచే ఉంది. మీరు ఇతర భాషల్ని కూడా నిబిడీకృతం చేసుకొని తెలుగు రాయొచ్చు.
తెలుగు విస్తరించాలి అంటే కన్సర్వేటివ్ ఉండదు, లిమిట్గా ఉండకూడదు. తెలుగు ఇతర భాషల్ని ఒదిగి పుచ్చుకొని అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని పెంచుకోవాలి అని నాకు ఉన్నటువంటి ఒక పరిమితమైన అవగాహన. అట్లా ఆలోచించినప్పుడు మనం భాషలో సాహిత్యం కూడా ఒక అత్యంత ముఖ్యమైన భాగం ఆక్రమిస్తుంది. కాబట్టి సాహిత్య సృజనలో మనం తప్పనిసరిగా వినూత్న పద్ధతుల్ని వెతకాల్సిందే. వినూత్న పద్ధతులలో ఇప్పుడు వచన కవిత్వం మనం అందరం మాట్లాడుతున్నాం. వచన కవిత్వానికి పద్య కవిత్వానికి పోటీ చర్చ లేదు. దీనిది దానిది. కానీ పద్య కవిత్వం దాని పరంపరగా వస్తున్నటువంటి సంప్రదాయంలో ఉన్న ఒక మంచిని వదిలేస్తుంది, వచన కవిత్వాన్ని అనుకరిస్తుంది. అది సరి అయింది కాదు. వచన కవిత్వాన్ని అనుకరించడం అంటే ఏంటో నేను ఈ పుస్తకం నుంచే చెప్తాను. ఇప్పుడు మాతృ తెలుగు భాష అని ఒక పోయం టైటిల్ పెట్టి ఓ 4 పద్యాలు రాసి ఇది కవిత్వం అని మనం వేస్తున్నాం. ఇది వచన కవుల పని. వచన కవులు ఎందుకంటే ఒక వస్తువు ఒక రూట్లో పోతూ ఉన్నప్పుడు ఒక భిక్షగత్తెను చూసినప్పుడు శ్రీ భిక్షువర్షియసి అని ఒక కవిత రాశాడు. ఆ ఫీలింగ్ అక్కడ రికార్డ్ అయిపోయింది. వచన కవిత్వానికి జస్ట్ ఆ ఫీలింగ్ రికార్డు చేయడమే పని. వచన కవిత్వంలో కథ లేదు, వచన కవిత్వంలో పెద్ద వస్తువు లేదు. కానీ పద్య కవిత్వానికి చాలా పెద్ద స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఏంటంటే మీరు పద్య కవిత్వం రాసేటప్పుడు ఒక కథాకావ్యాన్ని నిర్మించండి. కథాకావ్యాన్ని నిర్మించడం ద్వారా మీరు ప్రజల్లో అంతర్నిహితంగా ఉన్నటువంటి భావోద్వేగాలని ప్రేరేపించగలుగుతారు. ముంటాజ్ మహల్ అని జాషువాదే మళ్ళీ ఒక కావ్యం ఉంది. ఆయన తన భార్య చనిపోయినందుకు తాజ్మహల్ కట్టించడానికి ముందు ఆయన పడిన బాధని జాషువా 10-20 పద్యాలలో వర్ణించాడు. ప్రతి భర్త ప్రతి భార్య గురించి అట్లాంటి ఫీలింగ్స్లో ఉంటారు. ఆ ఫీలింగ్స్ అన్నీ ఇవన్నీ నా ఫీలింగ్సే కదా అని ఎవడైనా భర్త అనుకోగలిగే అవకాశాన్ని మీరు ఇక్కడ సృష్టించుకోగలుగుతారు. అట్లాగే గంగిరెద్దు అని పల్లా దుర్గయ్య గారు ఒక అద్భుతమైన కథాకావ్యాన్ని రాశారు. ఏం కథాకావ్యం అది? ఒక కల్పిత కథని సృష్టించి ఆ కల్పిత కథ ద్వారా ఈ సొసైటీని మొత్తం వ్యాఖ్యానించాడు ఆయన. ఒక ఎద్దు పుడుతుంది. ఆ ఎద్దు పుట్టడం కూడా ఎట్లా పుడుతుంది? వీడు అసలే కాపువాడు, చాలా పేదవాడు కాబట్టి అప్పులో మునిగిపోతాడు. ఈ అప్పు ఊరి కర్ణం పంతుల దగ్గర తెచ్చుకుంటాడు. కర్ణం పంతులు అప్పు తీర్చలేక వీరికి ఉన్నటువంటి ఒక ఆవుని కర్ణం పంతులు తాకట్టు పెట్టేస్తాడు. అంటే చెల్లుకు చెల్లు అని పెట్టిన తర్వాత మళ్ళీ కర్ణం పంతులు సొంతంగా పనిచేయడు కదా. పంతులు ఏమంటాడంటే నువ్వే ఉంచుకోగా, ఇది నువ్వు చాలు, ఇత్తువాలు అంటారు. ఇత్తువాలు అంటే 2 ఈతలు వస్తాయి కదా, ఒక ఈత నాకు ఒక ఈత నీకు. పాలు చేశాడు, పోషణ పనంతా నీది అని ఒక ఒప్పందం మీద మళ్ళీ కాపువానికి ఇస్తాడు. వాళ్ళ ఒప్పందం ఏంటంటే మొగది పుడితే నీకు, ఆడది పుడితే నాకు అని కర్ణపంతులు చెప్తాడు. సరే అట్నే అని తీసుకొస్తాడు. ఇది మొగది పుడుతుంది. మొగది పుట్టిగా మాకే వచ్చింది కదా అని సంతోషపడతారు ఎవరు? కాపు దంపతులు. కానీ మాకొచ్చే ఈ మగ కూడా ఎట్లుందంటే దానికి 4 కాళ్ళు కాకుండా 5 కాళ్ళు ఉంటాయి. వికృతాకారం తోటి పుట్టింది అని కథ మొదలు పెడతాడు. వికృతాకారంతో పుట్టినప్పుడు మనం ఏం చేస్తాం? బాధపడతాం. బాధపడి ఇంటి చుట్టుపక్కల చెప్తే వాళ్ళు ఏంటంటే అయ్యో అట్లా పుట్టినది, సరే ఇంకా పోండి ఏం చేస్తారు కదా, ఏదో మీ కష్టాలు మీరు పడుతుంది అంటారు. దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు అసలు ఆయన కూడా పలకడు. అప్పుడు వాడు పట్టింట్లోనే తిడతాడు, దేవుడిని కూడా తిడతాడు. మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా దేవుడిని తిడతాం. అందులో అది కవి ఎంత బాగా వాడుతున్నాడంటే చేతులు 8 ఈ పాటి రాత కొరకు, బ్రహ్మయ్య కట చేతులు 8 ఈ పాటి రాత కొరకు ఎవడు చేయమనే నీ సృష్టి నీ లీల దేవే బ్రహ్మయ్య చేతుల తీటగాక అని రాశాడు. అంతేనా? ఇంకాసేపు ఆగుతాడు. ఇట్లా పోతుంటే మంత్రి వార్త రాస్తాడు పేపర్లో.
ఇట్లా పోతుంటే ఎమ్మెల్యే వార్త రాస్తారు పేపర్లో. నాకు ఇంత అద్భుతమైన పుట్టింది కదా, దీని గురించి ఒక్క పేపర్ కూడా రాయడే అని తీసుకుంటాడు. ఎందుకని ధనవంతుడు బలవంతుడు బలమగునది కారణితుడు బలముగా తుమ్మను జలుబయ్య ఫలానా కని తెలుపు పత్రికలు పేద రీతి ఎవడెప్పుడు అని గంధపద్యం రాశాడు. మీరు ఒక వస్తువుని సానబెడతా ఉంటే అంత రసం ఉద్దీపింపజేయడానికి ఇట్లాంటి కథలు ఎంచుకున్నాను. ఇది ఇక్కడే నేను అనుకుంటా వరంగల్ కరీంనగర్ రైతు భారతం రాశాడు వానమామల జగన్నాథాచార్య. రైతు రామాయణం రైతు రామాయణంలో కూడా ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కథలతో పాటు ప్రధాన కథతో పాటు ఉపకథలు కూడా దొరుకుతాయి. ఈ కథలని ఆసరాగా చేసుకుని పచ్చకవి విజృంభించాలి. ఆయన భాగ్యనగరం అని నార్ల చిరంజీవి ఒకటి రాశాడు, నాటకం రాశాడు. అందులో ఇంతే ఒక ప్రేమ కోసం తండ్రిని ధిక్కరించి అర్ధరాత్రి కుసాధార వర్ష అంటే నింగి నేల ఒక్కటయ్యేంత వాన పడుతూ ఉంటే మహారాజు కొడుకై ఉండి గుర్రం కూడా నడవని ఏట్లో వాడు అన్ని పక్కకు పడేసి ఈదుకుంటూ చెంచలపల్లికి పోతాడు కుతుబ్ షా. అప్పుడు తండ్రి వెనక నుంచి చూసి ఒక కొడుకు ఎట్లుండాలని తండ్రి కోరుకోవాలి, కొడుకు సుఖం కోసం తండ్రి ఏం చేయాలి అని ఆలోచించి చెంచలగూడలో ఉన్న చెంచలపల్లిలో ఉన్న భాగమతి అనే పిల్లని తీసుకొచ్చి వీడికి పెళ్లి చేస్తాడు. వీరి కథలు ఎన్ని రీతులు చెప్పవచ్చు, ఎంత రసం పండించవచ్చు, ఎంత ఔదార్యాన్ని లోకానికి చాటవచ్చు. ఇది పద్యకవులు చేస్తే పద్యం కలుగుతుంది. పద్యము ఎవడుగా పాతి పెట్టేదనచ్చు వెర్రివాడై నిర్వహించువాడు పద్యమునెప్పుడు లోకుల హృదయాల లోతులందు పాతినామని చెప్పింది కదా, అట్లా చేస్తే నువ్వు బాధతావు. కాబట్టి అట్లాంటి ప్రయత్నానికి ఇది ఒక గొప్ప నాంది పుస్తకం అని నేను అనుకుంటున్నాను. ఇందులో ఉన్న పద్యాలు చాలా పద్యాలు చదివాను. వైరాగ్యం ప్రభాకర్ గారి పద్యాలు కూడా చదివాను. ఆటవెల్లిలో రాశారు. ఆటవెల్లిది తేటగీతి సీసం, సరే అది సౌలభ్యం. ఈ సౌలభ్యంతో పాటు మనకు వృత్తాలు రాయడంలో ఉండే కాఠిన్యాన్ని కూడా సులభపరచుకోవడానికి మీరు కథాకావ్యాన్ని ఎంచుకున్నప్పుడు తప్పనిసరిగా, అంటే కథాకావ్యం ఎంచుకున్నప్పుడు మీరు జాతులు ఉపజాతుల్లో మాత్రమే ఉంటే నడవదు. కాబట్టి వృత్తాలు నేర్చుకుంటారు. వృత్తాలు నేర్చుకుని సుదీర్ఘ గ్రంథాలు రాయనవసరం లేదు. చిన్న కథలు కూడా చాలా అద్భుతంగా రసం దొరికించే కావ్యాలు రాయాలని నేను ముఖ్యంగా గణపతి గారు ఈరోజు ఇక్కడ చాలా సీనియర్ కవి, చాలా లోతు ఉన్నటువంటి కవి అని చెప్పారు. కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చినాయి సార్. మీ నుంచి ఒక కథాకావ్యాన్ని మేము కోరుకుంటున్నాం. ఈ ముందున్నటువంటి చాలామంది ఈరోజు కవులు, పండితులు, వీళ్ళందరికీ సన్మానం చేసే క్రమంలో నాకు అందరూ చాలామంది తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా అన్నాడి గజేందర్ రెడ్డి గారు నాకు చాలా ఆత్మీయ మిత్రులు. వారికి ఈరోజు బాలరెడ్డి గారు సత్కారం చేస్తూ ఉండడం చాలా సంతోషం కలిగిస్తుంది. అట్లాగే గులాబీల మల్లారెడ్డి గారు, వారు చాలా పెద్ద మనిషి, నిజానికి సీనియర్ కవి మాట. మేమంతా జూనియర్లను. వారి ఎద్దు వ్యవసాయం సురుకుల వైద్యం అనే ఒక కావ్యానికి ముందు మాట రాసే అవకాశం కూడా నాకు కలిగించారు. అట్లాగే నడిమెట్ల రామయ్య పైన కొట్టేసిన సార్ నడిమెట్ల రామయ్య గారు వచ్చారండి, రానట్టున్నారు. దారం శ్రీనివాస్ గారికి, అడువాల సుజాత గారు వీళ్ళు కూడా రానట్టున్నారు. గాజు నాగకృష్ణ గారు, ఇస్రాయల్ సుల్తానా గారు, గంప ఉమాపతి గారు కూడా నాకు ఆత్మీయ మిత్రులు. వారికి ఈరోజు ఇక్కడ సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది. పెంచల రంగారావు గారు, మెరుగు ప్రవీణ్ గారు, వీళ్ళందరికీ ఈరోజు బాలరెడ్డి గారు ఒక మంచి పురస్కారాన్ని ఇవ్వడం అనేది మనకు ఆనందం కలిగించే విషయం. పురస్కారాన్ని తీసుకుంటున్న సందర్భంగా మనం ఒక సంకల్పం చేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న కృషికి మనం మెరుగైన కృషిలోకి ఎంటర్ అవుతున్నామని భావించాలని బాలరెడ్డి గారు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒకటి, ఇది ఒకటి మాత్రం, ఇది నేను ఏకపక్ష ప్రతిపాదన కాదు. పెద్దలు దాస్యం గారు, వైరాగ్యం ప్రభాకర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అందరూ ఆలోచించాలి. సి నారాయణ రెడ్డి పురస్కారం ఇవ్వడం చాలా సంతోషం. పుట్టగానే నా మీద నీలితెర
చుట్టూరా తూలిపొర అనే ఒక అద్భుతమైన కవితా వాక్యాలతో ఆయన ఒక మహాకావ్యాన్ని నిర్మించి తెలుగు వాళ్ళకు జ్ఞానపీఠాన్ని తెప్పించినటువంటి మహాకవి పేరు మీద ఈ పురస్కారం ఇవ్వడం చాలా గౌరవనీయమైనటువంటి విషయం. దీనికి తోడు అంటే ఎందుకంటే చాలామంది ఇస్తున్నారు శ్రీనారాయణ రెడ్డి పేరు పెట్టి, కాబట్టి ఏ శ్రీనారాయణ రెడ్డి అవార్డుకు ఆ ప్రత్యేకత ఉండాలి అంటే మీ కూతురు ఈ మమత పేరుని కూడా యాడ్ చేస్తే ఏదో ఒక రకంగా అంటే ఇచ్చారు భవిష్యత్తులో ఇవ్వబోయే వాటికి మమత స్మారక డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి పురస్కారాలను అట్లా యాడ్ చేస్తే మీ మార్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి పురస్కారం నల్గొండలో ఇస్తున్నారు, శ్రీనారాయణ రెడ్డి పురస్కారం కామారెడ్డిలో ఇస్తున్నారు, వరంగల్లో ఇస్తున్నారు, కరీంనగర్లో ఇస్తున్నారు కదా. మేము ప్రతిసారి బాలరెడ్డి గారు ఇచ్చిన శ్రీనారాయణ రెడ్డి పురస్కారం చెప్పుకోవడం కంటే మీ కూతురు, మీకు అత్యంత ప్రేమతో ఉండే కూతురు ఆమె మమత గారిని కూడా దీనికి లింక్ చేసి నెక్స్ట్ ఇచ్చే అవార్డులకు పెట్టగలరేమో ఆలోచించింది. సలహా మాత్రమే. అట్లానే శ్రీనారాయణ రెడ్డిని తగ్గించడం కాదు మరొకటి. శ్రీనారాయణ రెడ్డిని నాకు అపారమైన గౌరవం. నా మొదటి పుస్తకం శ్రీనారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు. వాడు మరణించే రోజుల వరకు కూడా నేను సార్తో చాలా దగ్గరగా ఉండగలిగాను. నేను కొన్ని డజన్ల మీటింగ్లో సార్ నేను కలిసి ఇట్లా పాల్గొన్నాము. కాబట్టి శ్రీనారాయణ రెడ్డి పురస్కారానికి అదనపు గౌరవం ఆపాదించబడే ఒక అవకాశం ఉంటుంది మమత పేరు అవార్డు పేరుకు లింక్ చేస్తే అని సలహా మాత్రమే. తర్వాత మీరు ఎట్లా లింక్ చేయాలనే దాని మీద ఆయన గౌరవం తగ్గకుండా లింక్ చేయండి. తర్వాత చేయబోయే పురస్కారాలకి చాలా బాగుంటుందని నా సలహా. ఇట్లా నేను కరీంనగర్కు వచ్చిన దగ్గర నుండి సాహిత్య కార్యక్రమాల్లో చాలా వాటిల్లో పాల్గొన్నాను. సభ చాలా నిండుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గణాంక భవన్ అనేది సాహిత్య కార్యక్రమాలకు చాలా బ్యూటిఫుల్గా కూడా ఉందని అనిపిస్తుంది. చాలా క్లోజ్డ్ ఆడిటోరియం లాగా ఉంది. ఇది రెగ్యులర్గా దీన్ని వాడుకోవడం మంచిదేమో అని కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని మిత్రుడు వైరాగ్యం ప్రభాకర్ గురించి చాలా చెప్పాల్సింది ఉంది. తొలి రోజుల్లో తను స్నేహం గురించి మా దాంపత్యం గురించి కూడా ఒకటి చేసిండు, అమ్మ నాన్నల గురించి కూడా ఒకటి చేసిండు. ఇవన్నీ చేసుకున్నప్పుడు కొంచెం అనుకునేవాళ్ళం ఇన్ని కష్టాలు ఎదుర్కొడాలేదు ఈయన అని. కానీ అదేంటి కుమార సంభవంలో ఒక మాట ఉంది. అంటే రిజల్ట్ వచ్చినప్పుడు కష్టం కనబడదు అని, క్లేశ ఫలే నహి పునర్నవతాం విధత్తే అని ఒక మాట ఉంటుంది. నువ్వు బాగా కష్టపడి పనిచేసినప్పుడు దానికి సరిపోయే రిజల్ట్ వచ్చినప్పుడు ఆ కష్టం నీకు గుర్తుండదు అనే మాట చాలా బ్యూటిఫుల్ మాట. నిజానికి శివపార్వతుల కోసం చెప్పాడు. కానీ ఈ వైరాగ్యం ప్రభాకర్ 40 పుస్తకాలు వేయడం, మొన్న ఒక పుస్తకం నేను మహాభారతం సమకాలీనత అనే ఒక పుస్తకం వేసినప్పుడు నేను నిజంగా చాలా సంతోషించాను. ప్రభాకర్ ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు, చాలా సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు మనం అందరం ఆయనని క్రిటిసైజ్ చేశామనుకో దీన్ని పట్టించుకోడు, వీళ్ళు చేస్తూనే ఉంటారు, నా పని నేను చేస్తానని పోయేటటువంటి ఒక మంచి లక్షణం ఉన్నటువంటి సాహిత్య కార్యకర్త. నిజానికి సాహిత్యం సృష్టించడం కంటే సాహిత్యాన్ని ప్రచారం చేయడం, సాహిత్యాన్ని నలుగురికి తీసుకుపోవడం అనేది ఒక వెట్టి చాకరీలో వైరాగ్యం ప్రభాకర్ గారు చాలా ముందున్నారు. చాలా గొప్ప సాహిత్య సేవ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ నన్ను ఈ సభకి ఆహ్వానించి మీతో ఈ 4 మాటలు పంచుకునే అవకాశం కలిగజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.